ఇవాల్టి మన టాపిక్ మానవ సంబంధాలు, హ్యూమన్ రిలేషన్స్. మన జీవితంలో ఎన్నో కలలుంటాయి, కోరికలుంటాయి, ఆశలుంటాయి, ప్రణాళికలుంటాయి, లక్ష్యాలుంటాయి. మరి ఆ కళ నెరవేరడానికి, ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మనకు ఈ ఓర్పు, పట్టుదల, కృషి, ఏకాగ్రత కన్నా మానవ సంబంధాలు అనేవి చాలా కీలకమైనవి. అవే అసలు మనకు ఆధారం. మన కుటుంబ సభ్యులతో, లేదా మన స్నేహితులతో, లేదా శత్రువులతో, ఆఫీసులోని ఉద్యోగులతో, లేదా వ్యాపార భాగస్వాములతో మనకుండే సంబంధాలే జీవితంలో మన ఉన్నతికి దారితీస్తాయి. ఈ నేపథ్యంలో అసలు మానవ సంబంధాలు ఎలా ఉంటాయి, ఎలా ఉండాలి, వీటి గురించి వివరించడానికి ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు మనతో పాటు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు షో. గుడ్ మార్నింగ్ సార్. అలాగే మనతో పాటు కార్యక్రమంలో పాల్గొనడానికి కొంతమంది స్టూడెంట్స్ కూడా ఉన్నారు. వారికి కూడా వెల్కమ్ చెప్దాం. హాయ్ ఫ్రెండ్స్. రైట్, జవహర్లాల్ నెహ్రూ గారు ఫస్ట్ చెప్పండి, అసలు హ్యూమన్ రిలేషన్స్ యొక్క ప్రాధాన్యత ఏంటి మన జీవితంలో? మానవ సంబంధాలు అనేది ఒక మొక్క లాంటిదండి. నేను బ్రతుకుతున్నాను అన్నప్పుడు నాతో పాటు బ్రతకడానికి ఆ మొక్కకి నేను నీరు ఎంత ఇస్తున్నాను, గాలి ఎంత ఇస్తున్నాను, వెలుతురు ఎంత ఇస్తున్నాను అన్న విషయంలో ప్రతిసారి నేను ఆలోచన చేసుకోలేకపోతే నా మానవ సంబంధాలన్నీ అక్కడే ఆగిపోతాయి. ఆ మొక్క పెరగకపోవడానికి ప్రప్రథమ కారణం నేనే అవుతాను. అసలు నేనంటే ఏంటి? మానవ సంబంధాల్లో చాలాసార్లు ఏమొస్తుందంటే, నేను అన్నీ బాగున్నాను, నన్ను ఎవరు ఇష్టపడలేదు, నేను చేసింది ఎవరు అర్థం చేసుకోవట్లేదు, లేదా నేను ఏ విధంగా ఆలోచిస్తున్నానో ఇతరులు ఆలోచించటం లేదు, చాలాసార్లు అదే వస్తుంది. నేను చేసింది తప్ప, ఇలా ఎందుకు చేయకూడదు, ఇవన్నీ మానవ సంబంధాల్లో మనకు అవరోధాలుగా మిగిలిపోతాయి. అసలు నేననే విషయాన్ని ఫస్ట్ మనం ఆలోచించినట్లయితే మానవ సంబంధాలు ఎంత స్పష్టంగా అర్థం చేసుకోవచ్చో తెలుస్తుంది. నేనంటే ఏంటి? చాలాసార్లు నా గురించి నేనేమనుకుంటున్నాను ఒకసారి ఆలోచించాలి. నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారు, అసలు ఇతరులు ఏమనుకుంటున్నారని నేను అనుకుంటున్నాను. ఈ మూడు ప్రశ్నలకి జవాబు ఒకటే వస్తే మన మానవ సంబంధాలు చాలా బాగున్నట్టు. ఓకే. ఈ మూడిటి మధ్యన ఎక్కడైనా వ్యత్యాసం వచ్చింది అంటే మన ఆలోచన సరళి మన మానవ సంబంధాల మీద ప్రభావాన్ని చూపిస్తుంది. ఓకే. అప్పుడు ఆటోమేటిక్గా మనం ఆలోచించినట్టు నేను ఇలా అనుకున్నాను కాబట్టి ఇది కరెక్టు అని నేను అనుకుంటుంటాను. కానీ ఇతరులు అలా అనుకోరు కదా, లేదా ఇతరులు ఇలా అనుకుంటారేమో అని నేను సర్దుకుంటూ పోతూ ఉంటాను. అంత మాత్రం వాళ్ళు అలా అనుకోకపోవచ్చు. ఒకసారి ఒక పెద్ద ప్రముఖ వ్యక్తి మాట్లాడుతూ నాకు జీవితాన్ని మళ్ళీ ఇస్తే ఎలా జీవిస్తారు అని అడిగినప్పుడు అతను ఇచ్చిన జవాబు ఏంటంటే, నేనుగా జీవిస్తాను. అంటే చాలాసార్లు మానవ సంబంధాల విషయంలో మనం ఏం చేస్తామంటే ఇతరుల కోసమే జీవిస్తూ ఉంటాం. ఇతరుల కోసం ప్రతిదీ చేయడమే మానవ సంబంధం అనుకుంటాం. మానవ సంబంధాన్ని నిలబెట్టుకోవడానికి నువ్వు కోల్పోక్కర్లేదు. నువ్వుగా జీవిస్తూ అసలు నీ గురించి జనం ఏమనుకుంటున్నారో అర్థం చేసుకుని ఆ అర్థాన్ని ఎంతవరకు నువ్వు పాటిస్తున్నావో చూస్తే జీవితం సఫలీకృతం అయిపోతుందండి. ఓకే, జవహర్లాల్ నెహ్రూ గారు, అయితే కుటుంబ సభ్యులతో మన బంధం ఎలా ఉండాలి అంటే, ఇప్పుడు ఎందుకు ఇదే అడుగుతున్నానంటే, ఒక 20-30 సంవత్సరాల కింద మనం చూసుకుంటే కనుక ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. తాతయ్య నుంచి 2-3 తరాలు మన ఇంట్లో ఉండేవి. ఇప్పుడు కనుక చూసుకుంటే తల్లి, తండ్రి, ఒక అబ్బాయి లేదా అమ్మాయి ఉంటున్నారు. సో ఇప్పుడు ఎలా మెయింటైన్ చేయాలి? అంటే మానవ సంబంధాలకి కుటుంబ వ్యవస్థ యొక్క మార్పులకి ఎటువంటి సంబంధం లేదండి. ఉమ్మడి కుటుంబాలు ఉన్నప్పుడు మానవ సంబంధాలు ఉన్నాయి, ఇండివిజువల్గా ఉన్నప్పుడు ఉన్నాయి. వచ్చి మానవ సంబంధాలు మనం ఇతరులతో పెంచుకోవడం అనేది దాన్ని మానేసి దాన్ని స్వార్థం అన్న ఒక బ్రాకెట్లో పెట్టుకుంటున్నాం. నేను, నా భార్య, నా పిల్లలు అంటే అది స్వార్థం అవుతుంది. వాళ్ళ మధ్యలో ఉన్నది మానవ సంబంధం అవదు, కేవలం స్వార్థమే అవుతుంది. నేను ఇక్కడ ఉంటున్నా, నా భార్య పిల్లలతో ఉంటున్నా, నా తల్లిదండ్రులతో కానీ, నా ఊర్లో ఉన్న వాళ్ళతో కానీ, నా చుట్టాలతో కానీ పెట్టుకునేదాన్ని మానవ సంబంధం అంటారు. దాని నుంచి నేను అభివృద్ధి పొందాలి. నేను అభివృద్ధి పొంది మళ్ళీ వాళ్ళని అభివృద్ధి చేయాలి. సపోజ్ ఇప్పుడు ఒక 10th క్లాస్ పిల్లవాడిని తీసుకుందాం. 10 సంవత్సరాలుగా స్కూల్లో చదివాడు, బయటకు వచ్చాడు. అతనికి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? ఒక ఉద్యోగస్తుడు ఉన్నాడు, ఓ బ్యాంకులోనో ఒక ఆఫీస్లోనో చేస్తున్నాడు. ఆ బ్యాంకులో పనిచేయకుండా బయట వాళ్ళు ఎంతమంది అతనికి స్నేహితులు ఉన్నారు? ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ ప్రొఫెషన్తో సంబంధం లేకుండా బయట ప్రొఫెషన్స్ వాళ్ళు ఎంతమంది తనకు స్నేహితులు ఉన్నారు? అది మానవ సంబంధాన్ని తెలియజేస్తుంది. నేను నా భార్యతోటి, నేను డాక్టర్ని కాబట్టి మిగతా డాక్టర్స్ తోటి, నేను పనిచేస్తున్న బ్రాంచ్లో ఉన్న బ్యాంక్ ఎంప్లాయీస్ తోటి ఉండేదాన్ని మానవ సంబంధాలుగా ట్రీట్ చేయము. సరే, అంటే అసలు ఉద్యోగానికి సంబంధం లేని వాళ్ళతో కూడా మెయింటైన్ చేయకపోతే వచ్చే నష్టం ఏంటి? డెఫినెట్లీ ఉద్యోగంలో ఉండడం వల్ల నేను నా ఉద్యోగం, నా రూలు, నా ఉద్యోగంలో అయితే ఉన్నతి ఎదుగుతుంది. దానివల్ల లాభం ఏంటి? ఒక పాయింట్ వచ్చాక నాకు 2 కార్లు వస్తాయి, నేను పెద్ద జిఎం అవుతాను, నాకు 3 ఏసీ బంగ్లాలు ఉంటాయి. కానీ ప్రపంచానికి నేను ఎవరో తెలియదు. నా స్టాఫ్ నన్ను ఓకే అంటూ ఉంటాను, నేను పైకి వెళ్తాను. ఓ రోజు సడన్గా నేను రిటైర్ అయిపోతాను, నాకు ఇంటికి వచ్చే జీప్ ఆగిపోతుంది, ఓ శాల్యుటేషన్ ఆగిపోతుంది. నేను సీనియర్గా బోర్డు పెట్టి ఇంట్లో కూర్చుంటాను. మిగతా సొసైటీ నేను ఏం గుర్తిస్తుంది?
ఎస్, నా ఉద్యోగంగా కాకుండా మిగతా సర్కిల్స్ ఎంతమందితో నేను కలిసి ఉంటున్నాను, అదర్ ప్రొఫెషన్స్తో కూడా ఉంటే కాస్త సోషల్ వర్క్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడు నా ఉద్యోగం, నా బిజీ, నేను, నా అభివృద్ధి అంటే అది కేవలం స్వార్థం అవుతుంది తప్ప మానవ సంబంధాన్ని యొక్క చీకటి కోణం అవుతుంది అది. ఓకే, రైట్ జవహర్లాల్ నెహ్రూ గారు. మనతో పాటు కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, మరి మిమ్మల్ని కొన్ని డౌట్స్ అడుగుతారు ఈ టాపిక్ గురించి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు హేమ, ఏఎంఎస్ కాలేజ్ నుంచి వచ్చాను. అసలు మానవ సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏంటి? మానవ సంబంధాలు చెడిపోవడానికి కారణం ఏంటంటే చాలాసార్లు మనం మనకు నచ్చినట్టే ఎదుటి వాళ్ళు ఉండాలి అనుకుంటాం. అక్కడ మానవ సంబంధం ఫస్ట్ ఆగిపోతుంది. 2, మనం ఒక ముసుగులో, అంటే 24 గంటల సమయం నాకు సరిపోవట్లేదని ఒక ముసుగులో జీవిస్తాం. నాకున్న డబ్బులు నాకు సరిపోతున్నాయి, నాకున్న సమయం నాకు సరిపోతుంది అంటే బేసికల్గా అసలు మానవ సంబంధాలు పెంచుకోవాలి అన్న కోరిక మీ మనసులో లేదు. మీరు నెలకు ఒకసారి మీ ఫ్రెండ్కి జస్ట్ వారానికి ఒకసారి ఒక పోస్ట్ కార్డ్ రాస్తే మీ రిలేషన్ కంటిన్యూగా ఉంటుంది. మీతో ఎంతమంది చదువుకున్నారు, మీతో ఇదివరకు ఎంతమంది ఉద్యోగాలు చేశారు, వాళ్ళందరి లిస్టు మీ దగ్గర ఉన్నట్లయితే కనీసం ఒక 20 మంది ఫ్రెండ్స్ మీరున్న బ్రాంచ్లోనో మీరు చదువుతోనో సంబంధం లేకుండా మీరు రిలేషన్ మెయింటైన్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు వాళ్ళతో రెగ్యులర్గా ఇన్ టచ్లో ఉంటారు. అది మీ అభివృద్ధికి ఉపయోగపడుతుంది. కొత్త టెక్నాలజీలు ఉపయోగపడతాయి. ఆ టెక్నాలజీ నుంచి మీరు ముందుకు వెళ్ళడానికి, మీ జీవితంలో కొత్త విషయాలు నేర్చుకోవడానికి, మీరు ఉన్న స్థాయి నుంచి పైకి రావడానికి ఉపయోగపడుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తామంటే మన దగ్గర డబ్బులు లేవు, టైం లేదు, లేదా ఖాళీ లేదు అన్న ఒక చిన్న రూల్ పెట్టుకుని అక్కడే బతికేస్తూ ఉంటాం. అప్పుడు మన రిలేషన్స్ చెడిపోతాయి. మిగతా వాళ్ళు ఏమంటారు, ఈ స్వార్థపరుడు, పని ఉంటే ఫోన్ చేస్తాడు, అవసరం ఉంటే మన దగ్గరికి వస్తాడు. అప్పుడు అతను మీకు ఇచ్చే ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది? మీకు అతను ఇచ్చేటువంటి ట్రీట్మెంటు ఆటోమేటిక్గా మిమ్మల్ని చూసిన వెంటనే అతనికి ఒక బ్యారికేడ్ వచ్చేస్తుంది. వస్తున్నాడు, ఏదో అడగబోతున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. అతను మీతో మాట్లాడే విధానమే మారిపోతుంది, అతను మిమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానమే మారిపోతుంది. అది మీకు తెలియకుండా ఒక బాధ కలుగుతుంది. మీరు నెక్స్ట్ టైం అతని దగ్గరికి వెళ్ళడం మానేస్తారు. స్లోగా మీ మధ్య రిలేషను చెడిపోతుంది. చివరికి మీరు ఉన్నారు, అతను ఉంటారు, ఇద్దరు ఎక్కడో ఉంటారు. మీరు చిన్నప్పటి నుంచి ఒక ఇంట్లో పెరిగారు, మీ ఇంటి పక్కన ఒక అంకుల్ ఆంటీ ఉండేవారు, మీ నాన్నగారు కొద్దిమంది ఫ్రెండ్స్ ఉండేవారు. వాళ్ళలో ఎంతమందితో మీకు ఈరోజు రిలేషన్ ఉంది? చిన్నప్పటి నుంచి ఆ అంకుల్ మిమ్మల్ని ఎత్తుకున్నారు కదా. సపోజ్ అంకుల్ లేరు, ఆ ఆంటీని మీరు పలకరించడానికి ఎప్పుడైనా వెళ్ళారా? ఇది మానవ సంబంధం అంటే. నా పేరు భార్గవి, ఆంధ్ర మహిళా సభ కాలేజ్ నుంచి వచ్చాను. పెరుగుతున్న టెక్నాలజీ వల్ల మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయా? టెక్నాలజీ వల్ల మానవ సంబంధాలు తగ్గిపోతున్నాయమ్మా అంటే బయట సంబంధాలు పెరుగుతున్నాయి, గ్లోబల్ రిలేషన్స్ పెరుగుతున్నాయి, కానీ మన వాళ్ళతోటి మనకు తగ్గిపోతున్నాయి. మనకి గూగుల్ సెర్చ్లో చాట్ చేయడానికి చాలామంది ఫ్రెండ్స్ ఉంటున్నారు, కానీ మన తమ్ముళ్ళు, అక్క పిల్లలు, లేదా మన కజిన్స్, మన మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, బావలు అనే రిలేషన్స్ ఏమున్నాయో అవన్నీ కంప్లీట్గా జీరో అయిపోయినాయి. మనం అమ్మానాన్నలతో కానీ మన రక్త సంబంధికులతో కానీ కంప్లీట్ జీరో చేసేస్తాం. మన దృష్టిలో మనం ఎక్కడ వాళ్ళకి చేరదీస్తే మనం వాళ్ళకి ఏమి ఇవ్వాల్సి వస్తుందో అనుకుంటున్నాం. ఏమీ సంబంధం లేని కొత్త మనిషి గురించి వెతుక్కుంటున్నాం, అతనితో అన్నీ పంచుకుంటున్నాం. ఇక్కడ ఒక విషయం, మనం చాలా క్లోజ్ అనుకుంటున్న వాళ్ళ దగ్గర మనం చాలాసార్లు ఓపెన్ అవ్వం. ఎందుకంటే ఓపెన్ అయితే వాళ్ళ ముందు మనకున్న ఇమేజ్ ఏం పోతుందో అని. ఎందుకంటే దే క్రియేట్ అన్ ఇంప్రెషన్, ఒక ఇమేజ్ వాళ్ళ బ్రెయిన్లో ఉంటుంది, బట్ పైకి చెప్తాం వాళ్ళు మాకు చాలా క్లోజు అని. మరి క్లోజ్ అయినప్పుడు వాళ్ళ దగ్గర తప్ప అందరి దగ్గర మాట్లాడతాం. ఒక్కసారి మీరు ఆ రిలేషన్ బయట వాళ్ళకి తెలిసిందనుకోండి, అప్పుడు మీ పరిస్థితి ఏంటి, అతని పరిస్థితి ఏంటి? మీరు క్లోజ్ ఫ్రెండ్కి మీ ఒక సంఘటన తెలిసింది, మీ ద్వారా కాదు, మీరు ఎవరికో చెప్పిన ద్వారా, అప్పుడు మీ క్లోజ్ రిలేషన్ ఏమంటారు? యు గాట్ మీ? సో గ్లోబల్ టెక్నాలజీని ఉపయోగించేటప్పుడు ఈజ్ ఇట్ దట్ యు ఆర్ షేరింగ్ టు ఎవ్రీ వన్నా, ఈజ్ ఇట్ యు ఆర్ షేరింగ్ ఓన్లీ టు వన్నా, అది మీరు నిర్ణయించుకోవాలి. ఆ ఓన్లీ టు వన్ ఎవరు, అదే మీ మానవ సంబంధాలకు పునాది అవుతుంది. రైట్ అండి. మరో స్టూడెంట్ మిమ్మల్ని డౌట్ అడుగుతారు, అడగండి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు ప్రేమ, నేను ఏఎంఎస్ కాలేజ్ నుంచి వచ్చాను. సార్, మానవ సంబంధం ఎప్పుడు సక్సెస్, ఒక విజయానికి ఆలోచిస్తారు. ఆ విజయాన్ని ఎలా సాధిస్తారు మానవ సంబంధంలో? అసలు నేను పైకి రావాలనుకుంటున్నాను విషయం 10 మందితో చెబితే ఆ 10 మంది ఇచ్చే తోడ్పాటుతో నేను పైకి వస్తాను. నా పక్కన ఉన్న వాళ్ళందరికీ నా సేమ్ తెలివితేటలే ఉంటాయి కాబట్టి నా అభివృద్ధికి వాళ్ళు ఎంతవరకు సహాయం చేస్తారో తెలియదు. సో నా మానవ సంబంధం నాకంటే ఉన్నతులతో నేను పెట్టుకున్నట్లయితే వాళ్ళు నన్ను అభివృద్ధిగా పైకి తీసుకొస్తారు. ఒకసారి నేను పైకి వచ్చిన తర్వాత వీళ్ళందరినీ నేను పైకి తీసుకురావచ్చు. అలా కాకపోతే అక్కడ ఆలోచనలు అక్కడే ఉంటాయి. ఏ ఫ్రాగ్ ఆన్ ద విల్ థింక్స్ ఇట్ వెల్, నూతిలో కప్పకి నువ్వే గొప్ప, అక్కడే తిరుగుతూ ఉంటుంది. అట్లా కాదు, మానవ సంబంధాలు అంటే బయటికి రావాలి. ఒక్కసారి ఆ సర్కిల్ నుంచి వేరే సర్కిల్కి వెళ్ళాలి. కొత్త వాళ్ళతోటి, మనకంటే పై వాళ్ళతోటి మనం రిలేషన్స్ పెంచుకోవాలి. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు భాగ్యశ్రీ, నేను ఏఎంఎస్ కాలేజ్ నుంచి వచ్చాను సార్. సార్, మానవ సంబంధానికి విలువలు, విజయాలకి కారణం ఏమైనా ఉందా?
మానవ సంబంధాల్లో విలువలు తప్పకుండా పరిగణించాలి. ఒకళ్ళ విలువలే ఇంకొకళ్ళ విలువలుగా గుర్తించలేకపోతే మానవ సంబంధాలు చెడిపోతాయమ్మా. నేను ఒక ఐటెంకి ఎటువంటి విలువ ఇస్తున్నాను అన్నదాన్ని మీరు కూడా అటువంటి విలువ ఇవ్వగలిగినప్పుడే మన మధ్యన రిలేషన్ డెవలప్ అవుతుంది. నా దృష్టిలో అతి హీనమైనది మీ దృష్టిలో అతి ముఖ్యమైతే మన మధ్యన రిలేషన్ డెవలప్ అవ్వదు. ఎస్పెషల్లీ బ్యాడ్ విషయంలో, బ్యాడ్ హ్యాబిట్స్ విషయంలో ఇది బాగా జరుగుతుంది. మీరు ఏదైతే ఇష్టపడుతున్నారో నేను అది ఇష్టపడితేనే మన ఇద్దరం ఫ్రెండ్స్ అవుతాం. అలా కాకుండా నేను దాన్ని హేట్ చేసిన రోజు నుంచి మీరు నా దగ్గర రావడం మానేస్తారు. ఇదే వాల్యూ సిస్టమ్. వాల్యూ సిస్టమ్ ఎప్పుడైతే ఇద్దరికి కోఆర్డినేషన్ జరగదో మానవ సంబంధాలు కంటిన్యూ కావు, ఆగిపోతాయి ఇక్కడ. ఓకే అండి, ఇంకో స్టూడెంట్ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారు. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు పద్మ, ఆంధ్ర మహిళా సభ నుంచి వచ్చాను. నా క్వశ్చన్ ఏంటంటే, చదువుకి మానవ సంబంధాలకు సంబంధం ఉందా? డెఫినెట్లీ లేదండి. చదువు అనేది కేవలం మనని మనం పైకి తెచ్చుకోవడానికి ఉన్నటువంటి ఒక సాధనం, కానీ చదువుకి సంఘంతో మీరు పెంచుకోవాలనుకున్న రిలేషన్లకి సంబంధం లేదు. అస్సలు చదువుకున్న వాళ్ళే చాలా ఓపెన్గా మాట్లాడుకుంటారు. మీరు ఈరోజు ఏదో సిటీకి వచ్చేసి హై చదువులు చదువుకున్నాం అనుకుంటున్నారు, కానీ మీరు ఎప్పుడైనా మీ పల్లెటూరుకి వెళ్ళి మీ క్లాస్మేట్ని పలకరించినట్లయితే అదే ఆప్యాయతతో మిమ్మల్ని పలకరిస్తారు. కానీ ఆ ఆప్యాయతతోటి మీరు ఇక్కడ మీ తోటి ఫ్రెండ్స్ని పలకరించలేరు. ఇప్పుడు మీ చదువు ఏం చేస్తోంది? మీరు ఒక బహానాగా పెట్టుకుంటున్నారు. చదువు మనం తెలుసుకోవడానికి, టు నో యువర్ సెల్ఫ్ ఈజ్ ఎడ్యుకేషన్. చదువు అనేది మనం పైకి రావడానికి మాత్రమే, దానికి మానవ సంబంధాలకి ఏ సంబంధం లేదు. ఒక మనిషికి సహాయపడాలన్నా, ఒక మనిషిని పైకి తీసుకురావాలన్నా ముందు మనలో చేయాలన్న కోరిక ఉండాలి. ఆ బలమైన కోరికతోటి మనం రిలేషన్ డెవలప్ చేస్తాం, దానికి చదువుతో సంబంధం లేదండి. అయితే జవహర్లాల్ నెహ్రూ గారు, ఒకటి అడుగుతాను, భార్యాభర్తల మధ్య రిలేషన్షిప్ అనేది ఎలా ఉండాలి అంటే, మామూలుగా ఇప్పుడు మనం చూస్తున్నాం ఈ పోటీ యుగంలో ఇద్దరు బిజీగా ఉంటున్నారు, ఇద్దరికిద్దరు నువ్వు నాకు టైం ఇవ్వడం లేదు, నేను నీకు టైం ఇవ్వడం లేదు, ఇట్లా అని గొడవలు పెట్టుకుంటుంటున్నారు. సో వాళ్ళకు మీరు ఇచ్చే సలహా ఏంటి? ఎలా ఆ రిలేషన్షిప్ని మెయింటైన్ చేయాలి? దూరంగా ఉన్నా కూడా నేను నీతోనే ఉంటాను, నీ గురించి ఆలోచిస్తున్నాను అని చెప్పడానికి ఏమైనా ట్రిక్స్ ఉన్నాయా? మెయింటైన్ చేయాలా అలాంటి రిలేషన్షిప్? అసలు కుటుంబ వ్యవస్థ సరిగ్గా ఉండాలంటే భార్యాభర్త మధ్య రిలేషన్ ఉండాలి. ఇక్కడ నమ్మకమే పునాది. భర్త బయటికి వెళ్ళాడు, ఉద్యోగం చేస్తున్నాడు, సంపాదిస్తాడు, సాయంత్రం ఇంటికి వస్తాడు నా కోసమే అన్న ఒక బలమైన నమ్మకంతో భార్య ఇంట్లో ఉంటుంది. ఆమె ఇంట్లోనే ఉంది, నేను వచ్చేదాకా ఎదురు చూస్తుంది, సంసారం కోసం అన్నీ చూసుకుంటుంది అన్న ఒక బలమైన ఆశతోటి భర్త బయటికి వెళ్ళి సంపాదిస్తాడు. ఈ ఇద్దరిలో ఏ ఒక్కళ్ళైనా సరే అసలు నేను ఎవరి కోసం సంపాదిస్తున్నాను అని క్వశ్చన్ చేసుకున్నా, నేను ఎవరి కోసం బతుకున్నానని ఈవిడ క్వశ్చన్ చేసుకున్నా, వాడు రిలేషన్ సాగదు. ఇక్కడ మీకు అసలు సంబంధాలు ఎలా దిగిపోతాయో అర్థం చేసుకుంటే వీళ్ళిద్దరి మధ్యన ఎలా ఉంటుందో అర్థమవుతుందండి. ఫస్ట్ది ఏంటంటే యూజువల్గా బ్రేకింగ్ ద రిలేషన్స్. ఇద్దరు దూరంగా విడిపోతారు. దానివల్ల ఏమవుతుందంటే రిలేషన్ కట్ అయిపోతుంది, ఎస్పెషల్లీ డైవర్స్. ఓకే, మన ఇద్దరం చెరో చోటకి వెళ్ళిపోదాం, విడిపోతారు. కారణాలు మనం ఆలోచించక్కర్లా. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబ వ్యవస్థ ఏమవుతుంది అంటే, దూరం ఇప్పుడు ఇద్దరు భాగస్వాములు ఉంటారు, ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేస్తారు, పైకి తీసుకొస్తారు, బాగా డెవలప్ అవుతుంది, ఇద్దరు విడిపోతారు. డెఫినెట్లీ బిజినెస్కి అయితే ఎఫెక్ట్ అవుతుంది. ఇది బ్రేకింగ్ ద రిలేషన్ అండి. రెండో దగ్గరికి వచ్చేసరికి స్పాయిలింగ్ ద రిలేషన్. ఎలాగ విడిపోతున్నాం కదా అని ఇద్దరు ఒకళ్ళొకళ్ళు నానా తిట్టుకుని విడిపోతారు. అంటే పూర్వమైన కొసి, కోపం, గ్రడ్జ్ అన్నీ పెంచుకుంటారు ఒకళ్ళ మీద ఒకళ్ళు. భార్యాభర్తలుగా కనీసం 1 సంవత్సరం కలిసి ఉన్న తర్వాత వాళ్ళు గ్రడ్జ్ ఎందుకు పెంచుకోవాలి? విడిపోదామంటే విడిపోతే పోలే, విడిపోయి సింపుల్గా ఇద్దరు చెరో చోటకి వెళ్ళిపోవచ్చు. కానీ వాళ్ళు వెళ్ళరు, ఒకళ్ళ మీద ఒకళ్ళు పూర్తి కోపాద్వేషాలు తెంచుకుని, ఇందాక మనం స్టూడెంట్స్కి ఉన్నట్టుగా వీడి సంఘంలో అందరినీ పాడు చేస్తూ ఉంటారు. ఈవిడ ఏ పెళ్లి చేసుకుంటున్న వాళ్ళ దగ్గరికైనా వెళ్ళి పెళ్ళి వద్దు, వేస్ట్, ఇలా అని ఈవిడ చెప్తూ ఉంటుంది, ఆయన దారిని ఆయన చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కుటుంబ వ్యవస్థ మొత్తం నాశనం అయిపోతుంది. ఇక మూడోది వాటరింగ్ ద రిలేషన్స్. ఇది మోస్ట్ డేంజరస్. శారీరకంగా ఇద్దరు దగ్గర ఉంటారు కానీ మానసికంగా విడిపోతారు, ఏదో బతికేస్తున్నారు, ఇద్దరు అభిప్రాయాలు అస్సలు కలవు. ఈ వాటరింగ్ ద రిలేషన్సే ఫ్యామిలీ వ్యవస్థకి మొట్టమొదటి గొడ్డలి పెట్టు. ఇద్దరు ఉంటారు, ఎవరి అభిప్రాయాల ప్రకారం వాళ్ళు జీవించేస్తూ ఉంటారు, కానీ మానసికంగా మాత్రం ఒకళ్ళనొకళ్ళు చస్తే ఇష్టపడరు. అప్పుడు ఏమైపోతుందంటే, నువ్వు చేసే ప్రతి పని మీద కూడా నాకు కోపం, ద్వేషం బాగా పెరిగిపోతుంది. తప్పదు, సంఘం కోసం ఉన్నాను కాబట్టి ఏదో అక్కడ ఉంటాను, కానీ నేను నిన్ను అసలు ఇష్టపడను. ఆటోమేటిక్గా తెలియకుండా అనేక చెడు అలవాట్లు నేను చేసుకుంటూ ఉంటాను. భార్యగా ఇంట్లో ఆ ముందు ఇంటికి వెళ్ళాలి, కానీ ఇంటికి వెళ్ళడు. 9:30, 10:30, 11:30, 12:30 దాకా బయట తిరిగి ఏదో పని చెప్పి ఆఫీస్ దగ్గర ఉన్నాను, అక్కడ ఉన్నానని చెప్పి సినిమా చూసి ఏదేదో పార్టీలు చేసుకుని ఇంటికి వెళ్తాడు. షీ నోస్, ఇతనికి తెలుసు, ఈ ఇంట్లో ఉన్న భార్యకి తెలుసు ఈయన 6 గంటలకు ఆఫీస్ అయిపోయిందని. మరి 11 దాకా ఏం చేశాడంటే ఈయన అన్ని అబద్ధాలు చెప్తూ ఉంటాడు. ఎప్పుడైతే ఆయన అబద్ధాలు చెప్పాడో ఈమెకు ఒక నిరాశ, నిస్పృహ స్టార్ట్ అవుతుంది. ఈ మనిషిని నమ్ముకుని నేను ఇక్కడ ఉంటున్నానా,
ఈ మనిషిని నమ్ముకుని నా జీవితం మొత్తం సమర్పించుకుంటున్నానా అని ఎప్పుడైతే ఆమె క్వశ్చన్ మార్క్ చేసుకుందో ఆ రోజు నుంచి ఈ మనిషి మీద విలువ తగ్గిపోతుంది. వాళ్ళిద్దరి మధ్యన ఉన్నటువంటి మానవ సంబంధం కేవలం శారీరక సంబంధంగానే మిగిలిపోతుంది. అవసరానికి ఇద్దరు దగ్గర అవుతారు, లేనప్పుడు ఇద్దరు దూరంగా ఉంటారు. ఈ ప్రవర్తన తెలియకుండా ఆ కుటుంబంలో పుట్టిన పిల్లల మీద పడుతుంది. పిల్లల మీదే కాదు, సంఘం మీద కూడా పడుతుంది. సంఘం మీద, పిల్లల మీద, చుట్టూ ఉన్న చుట్టాల్లోనూ అందరికీ కూడా ఈ ఫ్యామిలీ అంటే ఒక క్వశ్చన్ మార్క్ ఫ్యామిలీ వస్తుంది. ఎప్పుడైతే ఈ పెంపకం ఇలా కంటిన్యూ అయిందో పిల్లలు కూడా అమ్మా నాన్న మధ్య ఉన్నటువంటి వ్యాక్యూమ్ని ఉపయోగించుకుంటూ ఉంటారు. ఈయన ఎవరికో డబ్బులు ఇస్తాడు, వ్యవస్థనే చెడిపోతుంది. ఈయన ఎవరికో డబ్బులు ఇస్తాడు, వాళ్ళ తమ్ముడు గారో చెల్లెలో ఎవరో ఉంటుంది, ఓ 10 ఏళ్ళు అవుతుంది తీసుకోరు. వెంటనే ఈమె ఒక స్టేట్మెంట్ యూజ్ చేస్తూ ఉంటుంది, మీ నాన్న అమాయకుడురా, ఎవరేం చెప్పినా వింటాడు రా. వెంటనే ఆ కుర్రాడు బ్రాండ్ వేసుకుంటాడు, మా నాన్న అమాయకుడు, ఏం చెప్పినా నమ్ముతాడు. ఇంకా అక్కడి నుంచి వాడు ఇంటర్మీడియట్, డిగ్రీ ఏం చదువుతున్నా నాన్నకు రోజు స్టోరీ చెప్తూ ఉంటాడు. ఎందుకంటే నాన్న అమాయకుడు, నమ్ముతాడు, నమ్మించడానికి ప్రయత్నం చేస్తాడు. ఓకే. అలాగే ఈయన భార్యని కించపరుస్తూ ఉంటాడు, ఏమైనా చిన్న పని చేసిన మీ అమ్మ పిచ్చిది, ఏం చెప్పినా అలాగే చేస్తున్నాడు. సో అదే మళ్ళీ అమ్మ పిచ్చిది, వీడు బ్రాండ్ చేసుకుంటాడు. ఈ స్టేట్మెంట్ డైలాగ్స్ ఎప్పుడు వస్తాయంటే వాళ్ళ మధ్యన మానసికంగా విడిపోవడం వల్ల, ఓకే, సంబంధం సరిగా లేకపోవడం వల్ల. నేను గౌరవిస్తున్నాను, నేను నిన్ను ఎలా గౌరవాన్ని కోరుకుంటున్నానో నువ్వు నాకు అదే గౌరవాన్ని అందించు, నా దృష్టిలో వాల్యూ సిస్టమ్ ఇది అని భార్యాభర్తల సంబంధం ఉంటే ఆటోమేటిక్గా ఫ్యామిలీ చాలా బాగుంటుంది. గుడ్ మార్నింగ్ సార్, నా పేరు శ్రవంతి, ఆంధ్రమైన సభ కాలేజ్ నుంచి వచ్చాను. మానవ సంబంధాలు విద్యతో తోడ్పడతాయి. మానవ సంబంధాలు విద్యతోటి అంత పెరగవు, కానీ మనిషికి పెరగాలంటే మాత్రం విద్య ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే నేనేం చదువుకోకపోయినా కొన్ని సంబంధాలు పెంచుకున్నప్పుడు చదువుకోవడం ద్వారా నేను ఇంకొంచెం సంబంధాలు పెంచుకోవచ్చు. అంటే ఓన్లీ నా ఎదుగుండా ఉన్న వాళ్ళని చూసి పలకరించడం, నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని పలకరించడం కాకుండా, సపోజ్ కొంచెం నాకు విద్య వస్తే ఇంటర్నెట్లో 10 మందితో ఎలా మాట్లాడాలి, టెలిఫోన్ ఉంటే ఇంకో 10 మందితో ఎలా మాట్లాడాలి, ఇలాగ కొత్తగా నేర్చుకుని కొత్త సంబంధాలు పెంచుకుని మనం అభివృద్ధి తెచ్చుకోవడానికి విద్య తోడ్పడుతుంది. ఓకే. కానీ విద్య లేనంత మాత్రం మీ రిలేషన్ ఆగిపోదు. చివరిగా హెచ్ఎంటీవీ ప్రేక్షకులకు ఈ మానవ సంబంధాల గురించి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మానవ సంబంధాలు అనేవి చాలా ముఖ్యమైనవండి. దేవుడు మనకిచ్చిన ముఖ్యమైన వరం మనం. నిన్ను తీర్చిదిద్ది ఒక అందమైన శారీర ఆకృతినిచ్చి కొంత ఆలోచన జ్ఞానాన్ని ఇచ్చి ఈ భూమి మీదకి నేను పంపిస్తున్నాను. నిన్ను ఏ నమ్మకంతో ఈ భూమి మీదకి పంపిస్తున్నానో అదే నమ్మకంతో నువ్వు జీవించు అని దేవుడు పంపించినప్పుడు ఆ దేవుడి యొక్క విశ్వాసానికి అనుగుణంగా మనం జీవించగలిగితే మానవ జన్మకి న్యాయం చేసినట్టు అవుతుంది. అదే మానవ సంబంధాలను పెంచుతుందండి. రైట్, వీ డూ ఆల్ దట్ ఫర్. ఓకే, ధన్యవాదాలు జవహర్లాల్ నెహ్రూ గారు. హ్యూమన్ రిలేషన్స్ గురించి చాలా చక్కగా చెప్పినందుకు ధన్యవాదాలు మీకు. అలాగే థ్యాంక్స్ టు ఫ్రెండ్స్ మాతో పాటు సహకరించినందుకు. అయితే చూసారుగా జవహర్లాల్ నెహ్రూ గారు మానవ సంబంధాల గురించి చాలా చక్కగా చెప్పారు. మనం వింటూ ఉంటాం వచ్చేటప్పుడు మనం ఏం తీసుకొచ్చామని, పోయేటప్పుడు మనం తీసుకుపోవడానికని. కానీ తప్పు. ఖచ్చితంగా మనం పోయేటప్పుడు చాలా తీసుకుపోవచ్చు. ఎందుకంటే మన జీవితంలో మనకంటూ కావాల్సిన మనుషులు ఉంటారు. మనము ఆరాట పడేవారు కావచ్చు, లేదా మన కోసం ఉన్నవారు కావచ్చు. ఆ మనుషులు ఉంటారు. రేపొద్దున ఇల్లు, పాపలు, నా కుటుంబం, నా భార్య, ఇవి చూసుకుంటే జీవితపు చివరి అంకంలో మనకు వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంకేమీ కనిపించదు. అయితే అందరితోని పరిచయాలు పెంచుకొని ప్రతి ఒక్కరితో స్నేహితులతో కావచ్చు, లేదా శత్రువులను స్నేహితులుగా మార్చుకోవడం కావచ్చు, అందరితో మనకు ఒక రిలేషన్షిప్ అనేది మెయింటైన్ చేసుకుంటే జీవితపు చివరి దశలో వెనక్కి తిరిగి చూసుకుంటే మనకు డబ్బులు, నగలు, భవనాలు వీటితో కాకుండా మనుషులు ఉంటారు. మనుషులు అనేది మనకి ఎప్పుడు జీవితంలో సంతోషం నింపుతారు. సో దీన్ని బట్టన మీరు చూసి మానవ సంబంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి, సంతోషంగా జీవించండి. ఇది ఇవాళ కపిల్ షీట్స్ జై హో సక్సెస్ మంత్ర. తిరిగి రేపు మరో చక్కని టాపిక్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.